హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ముందుగా క్లాప్స్ ఎవరికో తెలుసా? డిమన్ పవన్కి. ఓడి అమ్మ, ఏమి మనిషివరా నాయన నువ్వు! అసలు మనిషివా, మానవ మృగానువా, చిరుత పులివా, రాక్షసుడివా? ఏమి గేమ్ రా నాయన, ఏమి గేమ్, మామూలు గేమ్ కాదు. అలా 7 అడుగులు పెట్టాడు, 7.4 పెట్టాడు. ఏమి గేమ్ రా బాబు! అసలు గేమ్లోకి వస్తున్నాడంటే హౌస్ మేట్స్ మొత్తం దడదడ వణికిపోతున్నారు. ఎందుకంటే గేమ్లోకి వచ్చాడంటే గేమ్ కొట్టేది వాడే. రారా నాయన, గేమ్లోకి రా, స్టార్స్ మొత్తం తీసుకో, ట్రీట్లు మొత్తం తీసుకో, కుళ్ళుకుంటున్నారు హౌస్ మేట్స్. నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హౌస్ మేట్స్ డెమన్ పవన్ గేమ్లోకి వస్తున్నారంటే కుళ్ళుకుంటున్నారు. ఎందుకంటే గేమ్లోకి వచ్చాడంటే గేమ్ కొట్టుకొని వాడే వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా గేమ్ మాత్రమే కాకుండా ఇన్ని రోజుల నుంచి డెమన్ పవన్ ఏమైపోతేవరా నాయన, ఎప్పుడో చేయాల్సిన పనికి ఇప్పుడు చేస్తున్నావు. ఆకులు కాలినాక చేతులు పట్టుకునే పని అంటారు కదా, ఇప్పుడు చేస్తున్నావు. ఈ కామెడీ యాంగిల్ ఏదో సీజన్ స్టార్ట్ అయిన నుంచే ఉంటే టాప్ 1లో ఉండేవాడు. నిన్ను అందుకునే రేంజ్లో, నీ సరిహద్దుల్లో కూడా ఎవడు ఉండేవాడు కాదు. అసలు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. ఇప్పటి వరకు హౌస్లో ఆల్రౌండర్ అని పేరు ఉన్నది ఒక ఇమాన్యుయల్కి మాత్రమే. ఇమాన్యుయల్ తనదన్నే విధంగా కామెడీ చేస్తున్నాడు మనోడు ఈ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి. సో ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడపిల్ల ఉంటుంది అని చెప్పి సామెత ఏదో ఉంటుంది కదా. మరి నీ విజయం వెనుక ఇన్ని రోజులు నిన్ను ముంగటికి రానేయకుండా మరి రీతు చౌదరి ఏమైనా భయపడి ఆపిందా ఏంటా? మరి నేను బిగ్ బాస్ చూస్తుంటే ఇంట్లో వాళ్ళు అదే క్వశ్చన్, డెమన్ పవన్ ఎన్ని రోజులు ఈ విధంగా ఆడలేదని రీతు చౌదరితో ఉన్నప్పుడు రీతు చౌదరి ఏమైనా భయపెట్టిందా, లేకపోతే గేమ్ ఆడనీయకుండా చేసిందా, లేకపోతే ఈ కామెడీ యాంగిల్ని అసలు బయటికి తీసిన పూర్తిగా. అసలు రీతు చౌదరికి ముందు డెమన్ పవన్ ఇలా ఉన్నాడు, రీతు చౌదరి తర్వాత డెమన్ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుంది. కానీ ఏం లాభం, ఇది ఫినాలే వీక్. అందుకే ముందు చెప్పాను కదా, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నామని చెప్పి. ఇదే ఆట ముందు నుంచి ఆడితే, ఇదే కామెడీ, ఇదే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ముందు నుంచి ఇస్తే ఆడే ఎక్కడో ఉండిపోయాడు వాడు డెమన్ పవన్. బట్ ఏంటంటే కనీసం రీతు చౌదరి టాప్ 5లో ఉండకపోవడం కొంచెం ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే టాప్ 5లో ఉంటే నిజంగా డెమన్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ అన్నా బయటికి తీసేవాడా లేడా, లేకపోతే ఇలా నవ్వించేవాడా లేడా అనేది తెలియదు. కానీ రీతు బయటికి వెళ్ళిపోవడం మీద కొద్దిగా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందని మాట్లాడుకుందాం ఇక. సో నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఏవైతే పాత ఆటలు ఉన్నాయో అవన్నీ రిపీట్ చేస్తున్నారు. సో మొదటి ఆట ఏంటంటే ఆ నీడిల్స్ పైన అయితే బెలూన్ ఉంటుందో, ఈ ఆట మీకు గుర్తుందా? మరి లాస్ట్ టైం ఆడినట్టే ఇష్టానుసారంగా ఆడతారా, ఈసారి సరిగ్గా ఆడతారా అంటే ఈసారి మంచిగా ఆడతాం బిగ్ బాస్ అని చెప్పి కళ్యాణ్ కూడా అలాంటి తప్పులు ఇప్పుడు చేయట్లేదు అని చెప్పి, సో ఈసారి మంచిగా ఆడతామని చెప్పి చెప్పడం జరిగింది. సో సంచాలకుగా ఎవరు అని డిసైడ్ చేసుకున్నప్పుడు డెమన్ పవన్కి వచ్చి ఒప్పుకోలేదు. బట్ ఏంటంటే నెక్స్ట్ గేమ్లో అయితే నేను ఇవ్వను, ఖచ్చితంగా ఆడతాను అన్నప్పుడు బేసిక్గా డెమన్ పవన్కి ఆ గేమ్ ఇచ్చేది అనేది పర్సనల్గా నా ఒపీనియన్. ఎందుకంటే ఫిజికల్ గేమ్స్ అలాంటి గేమ్స్ ఆడగా అడుగుతారు కానీ బ్రీత్ టెస్ట్ కదా. సో ఇది డెమన్ పవన్కి ఇస్తే బాగుండేది. బట్ వీళ్ళ హౌస్ మేట్స్కి ఏ గేమ్ ఆడాలో వాళ్ళకి తెలియదు కాదు. ఇది డెమన్ పవన్కి ఇస్తే బాగుండేది. ఇలాంటి గేమ్లో డెమన్ పవన్ని చూస్తే ఎలా ఆడేవాడు అని అనిపించింది. సో ఈ గేమ్ ఇద్దరిద్దరు జోడీలుగా తనూజ కళ్యాణ్ ఒక జోడీ, అలాగే మనకు సంజన గారు ఇమాన్యుయల్ ఒక జోడీ. సో ఇమాన్యుయల్ బెలూన్స్ పట్ట వేస్తున్నాడు, పట్ట పలిగిపోతూనే ఉన్నాయి. సో కళ్యాణ్ ఫస్ట్ బెలూన్ అనుకుంటా, ఫస్ట్ బెలూన్ చాలాసేపు ఊదాడు, ఒక 40-50 సెకండ్స్ దాకా గాల్లో ఉంచాడు బాగానే సేపు. తర్వాత 2 బెలూన్స్ కూడా తొందరగా పడిపోయింది. బట్ ఏంటంటే బెల్లు కొట్టమంటే తనుజ అక్కడనే ఇలా ఉంది కానీ బెల్లు కొట్టలేదు. బట్ ఏంటంటే ఎక్కువసేపు ఉంది కానీ తనుజ టీం ఉంది కాబట్టి తనుజ టీంకి అయితే విన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరికి 1-1 స్టార్లు అయితే వచ్చేసాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో గేమ్ వచ్చింది. ఆ గేమ్ ఏంటంటే బేసిక్గా అలాంటి గేమ్ కళ్యాణ్ కొద్దిగా ఈజీ అసలు అలాంటి గేమ్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇలాంటివన్నీ చేసి అక్కడి వరకు వెళ్ళాడు కాబట్టి, ఆర్మీ జవన్ అక్కడి వరకు వెళ్ళాడు కాబట్టి కళ్యాణ్కి ఇలాంటి గేమ్ అనేది ఈజీ. బట్ అలాంటి గేమ్లో కళ్యాణ్కి ఫేవర్గా ఉండే గేమ్లో కూడా డెమన్ పవన్ కోత కోసాడయ్యా, మామూలు కాదు. ఎక్కువ అటెంప్ట్స్ తీసుకుంది మనోడే. ఫస్ట్ అటెంప్ట్ తీసుకున్నప్పుడు మెల్లగా సంజన చేతిలో నుంచి లాగేసుకుంది అనుకోండి, మళ్ళీ తర్వాత అటెంప్ట్లో కూడా తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఎండింగ్ గేమ్లో కూడా డెమన్ పవన్ మామూలు కాదు, వేరే రేంజ్లో. కానీ ఆ సిచ్యువేషన్లో ఒక దగ్గర కళ్యాణ్ పడిపోయాడు. కళ్యాణ్ పడిపోయినప్పుడు ఆ బోన్ అనేది మొత్తం ఇలా అయిపోయినట్టు అనిపించింది, అసలు లెగ్ మొత్తం ఇలా అనిపించింది. ఏమన్నా అయిందేమో అని అనుకున్నాం కానీ ఓకే సేఫ్. కాకపోతే డెమన్ పవన్ ఇక్కడ కూడా కొట్టేశాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో గేమ్ పెట్టారు. ఇంకో గేమ్ ఏంటంటే ఏవైతే కాటన్స్ ఉంటాయో కాటన్స్ని ఎక్కువ లేయర్ ఉండేలా, అంటే టవర్ లాగా నిర్మించాలన్నమాట. సో ఈ గేమ్లో సంచాలక్గా డిమన్ ఉన్నాడు, కళ్యాణ్ ఎందుకో నేను ఉండను అని అన్నాడు సంచాలక్గా. సో డెమన్ పవన్ సంచాలక్గా ఉన్నాడు, సంజన గారు, తనూజ ఇంకా ఇమాన్యుయల్ గేమ్ ఆడారు. ఫస్ట్ ఫినిష్ చేసింది తనుజ. సో తనుజకు స్టార్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక లాస్ట్ గేమ్ అనమాట. ఈ లాస్ట్ గేమ్ స్పెషల్గా డెమన్ పవన్ గేమ్ అనమాట. అందుకే బిగ్ బాస్ కూడా అడగడం జరిగింది, డెమన్ పవన్ ఈ గేమ్ నీకు గుర్తుందా, లాస్ట్ టైం ఏమైందా అని చెప్పి. సో అలా లాస్ట్ టైం చాలా బిల్డప్ ఇచ్చి అది ఫ్లిప్ అయిపోయింది. అంటే బోర్డుకు తగలలేదు, వెనక్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు డెమన్ పవన్ ఆడాడయ్యా, మామూలుగా కాదు. ఏమి హైటు, అది ఏమి హైటు. ఫస్ట్ పెట్టినప్పుడు 6.4, సెకండ్ పెట్టినప్పుడు 6.8, మూడోసారి అయితే ఏకంగా 7.4 ఏమో పెట్టడం జరిగింది. ఏమో మరి అది కూడా చాలా జాలీగా ఆడుతూ పాడుతూ, సీరియస్ కాకుండా చాలా జాలీగా ఆడుతూ పాడుతూ పెడుతున్నాడు. ఏమి పెడుతున్నాడు అసలు, ఎంత ఫిట్నెస్ ఉంది, ఎంత ఫిజిక్ ఉంది మన దగ్గర.
చాలా స్మూత్గా ఫ్లెక్సిబుల్గా పెట్టేస్తున్నాడు. ఆట అయితే చాలా ఈజీగా ఆడడం జరిగింది. 7.4 అడుగులు, అంత మళ్ళీ హైట్ కూడా తక్కువ డెమన్ పవన్, మరి అంత హైట్ కూడా ఏం కాదు. హైట్ తక్కువైనప్పుడు 7.4 వరకు పెట్టడం జరిగిందంటే అర్థం చేసుకొని మనోడు రేంజ్ వేరే రేంజ్ అసలు. ఇదే ఆటను మిస్ చేస్తాడు డెమన్ పవన్ అసలు. ఇక డెమన్ పవన్ ఇదంతా చేసినందుకు ముందుగానే ఆ స్టార్లు వచ్చినందుకు, ప్లేయర్ ఆఫ్ ది డే వచ్చినందుకు వాళ్ళ అన్నయ్య మాట్లాడి ఏంటంటే డెమన్ పవన్కి విషెస్ చెప్పి, అలాగే మిగతా హౌస్మేట్స్ అందరికి కూడా విషెస్ చెప్పి ఇదే విధంగా బాగా ఆడు అని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్పడం జరిగింది. సో ఇది గేమ్ మధ్యలో జరిగింది అనుకోండి, ఎండింగ్లో కాదు, మధ్యలోనే జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది డే ఒకరు ఉంటారు కాబట్టి ప్లేయర్ ఆఫ్ ది డేలో భాగంగా డెమన్కి అయితే ఒక వీడియో లభించింది. ఇక నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరు వచ్చారంటే తనుజ వచ్చింది. అంటే కళ్యాణ్ ముందే చెప్పాడు, ఒకసారి ఒకరికి ఇస్తే ఇంకోసారి ఇంకోరికి ఇద్దాం, అందరికీ ఛాన్స్ రావాలి కదా అన్నట్టు. ఒకవేళ అలా ఛాన్స్ ఇవ్వకపోతే ప్రతి ఛాన్స్ కూడా డెమన్ పవన్ ఎగరేసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏ విధంగా ట్రీట్లు ఎగరేసుకెళ్ళిపోతున్నాడు ప్రతి గేమ్లో కూడా, అదే విధంగా ఛాన్సులు కూడా ఎగరేసుకుపోతాడు. కాబట్టి కళ్యాణ్ ముందే చెప్పాడు, ప్లేయర్ ఆఫ్ ది డే ఒకరికి ఇస్తే నెక్స్ట్ టైం ఇంకొకరికి ఇద్దాము, అంటే అందరికి ఫేర్ ఛాన్స్ ఉన్నట్టు ఆ రేంజ్లో మాట్లాడడం జరిగింది. అలాగే మధ్యలో సంజన గారు ఇమ్మాన్యుయల్ ఆ లెగ్ ఏదైతే అయిందో ఆ లెగ్కు ఆమె మెల్లగా మసాజ్ చేసినట్టు చేస్తుంది. నిజంగా ఒక రియాలిటీ షోలో ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉందో ఆ బాండింగ్ నిజంగా మెచ్చుకోవచ్చు. ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే డిమన్ పవన్ ప్రజెంట్ ఏదైతే గేమ్ ఆడుతున్నాడో ఆ గేమ్ అనేది ముందు నుంచే స్టార్ట్ చేస్తే బాగుండేది. చాలా లేట్గా స్టార్ట్ చేస్తాడు, అది కూడా ఫైనల్ వీక్లో స్టార్ట్ చేశాడు. లేట్ అయిపోయింది. బట్ ఏంటంటే ఈ 2 వీక్స్ అయినా చాలా జాలీగా ఉన్నాడు. రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత 2 వీక్స్ చాలా బాగున్నాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సో ఏంటంటే రీతు చౌదరి వల్ల ఇప్పటి వరకు మనోడు చాలా గేమ్ అయితే పాడైపోయింది. గేమ్ పరంగా అంటే టాస్కుల పరంగా ఓకే అయినప్పటికీ ఏంటంటే ఈ కామెడీ పర్పస్ ఏదైతే ఉందో, మెయిన్గా ఆడియన్స్ ఇంటాక్ట్ చేసేది మన కామెడీ, మన టాస్క్లే, మన క్యారెక్టర్. సో ఈ 3 మనోడి దగ్గర ఉన్నాయి. మంచి టాస్కులు ఆడతాడు, మంచి మంచి క్యారెక్టర్. ఇప్పుడున్న హౌస్మేట్లో ఎవరైనా మనోడి మీద నెగిటివిటీ ఉందా? ఎవ్వరికి కూడా నెగిటివిటీ ఉండదు. పోయిన హౌస్మేట్స్ కూడా ఎవరి మీద మనోడి మీద నెగిటివిటీ లేదు డెమన్ పవన్ మీద. సో అంత నీటి క్యాండిడేట్. అలాగే కామెడీ యాంగిల్ కూడా ఉంది. సో ఆల్రౌండర్ ఉన్నాడు మనోడు. ఇదే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్టింగ్ నుంచి మిస్ అయింది. ఓన్లీ రీతుతో రిలేషన్షిప్లో ఉండి రీతు చుట్టూ తిరగడం వల్ల ఇదంతా మిస్ అయింది డెమన్ పవన్కి. కానీ ఇదే రేంజ్లో ఫస్ట్ నుంచి డెమన్ పవన్ ఆడితే నిజంగా వేరే రేంజ్లో ఉండేవాడు. సో ఫైనల్గా ఏంటంటే ఫైనల్ వీక్లో అన్న అది మన చూడడానికి దొరికింది కాబట్టి, సో ఏంటంటే డెమన్ పవన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మంచి భవిష్యత్తు ఉండాలి. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునే ఆలోచన అనేది డెమన్ పవన్కి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏంటన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.